ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది. మోనిటైజేషన్ అవ్వడానికి నాకు ఎంత టైం పట్టింది? యూట్యూబ్ నుంచి వచ్చిన నా ఫస్ట్ పేమెంట్ అంతా చూసేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ చిల్క. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? నా ఛానల్ మోనిటైజేషన్కి నేను ఎలా అప్లై చేశానో, ఏం చేశానో అని ప్రతిదీ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారా, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సో మీ అందరికీ అయితే వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చూసేసాక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కన్ఫర్మ్గా కమెంట్ చేయండి. ప్రతిదానికి నేనైతే ఆన్సర్ ఇస్తాను. ఛానల్ స్టార్ట్ చేసి 12 మంత్స్ కంప్లీట్ అయింది. బట్ నాకు లోనే మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ న్యూగా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, అయితే గెట్ రెడీ. 2-3 మంత్స్లోనే ఛానల్ మనకి మానిటైజేషన్ అయిపోతుంది, రెవెన్యూ వచ్చేస్తుంది అని అనుకుంటారు. బట్ ఇట్స్ టూ డిఫికల్ట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరింట్లో యూట్యూబర్ అయితే మాత్రం ఉంటున్నారు. సో అది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం సెలెక్ట్ అవ్వడానికి, మనకి రెవెన్యూ రావడానికి, మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ కూడా చాలా చాలా కష్టం కంటెంట్ క్రియేట్ చేయడం అని. సో యూట్యూబర్గా మనం సక్సెస్ అవ్వాలంటే మనకి కావాల్సింది ఏంటి అంటే పేషెన్స్. చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫస్ట్లో అయితే నాకు అస్సలు పేషెన్స్ ఉండేది కాదు. ఏదైనా ఒక వీడియో పెట్టగానే ఇది వ్యూస్కి వెళ్ళకపోతే ఏంటబ్బా ఇది నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పి చాలాసార్లు డిలీట్ చేసేద్దాం అనుకున్నా. బట్ నేను చాలా పేషెన్స్తో వెయిట్ చేసా. సరే వన్ ఫైన్ డే వెళ్తుంది 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 అని చెప్పి. సో ఫైనల్లీ నాకు ఒక్క వీడియోనే 11 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 90 డేస్, టోటల్ 90 డేస్ కాదు, ఒక 4 మంత్స్లో నాకు ఒక షార్ట్ అయితే నాకు 11 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది. సో ఐ వాజ్ సో హ్యాపీ. సో అందుకే పేషెన్స్తో మనం ప్రతి వీడియో, ఒక్కొక్క వీడియో పెడితే ఫైనల్లీ కన్ఫర్మ్గా ఒక వీడియో అయితే బాగా ట్రిగర్ అవుతుంది. సో మీరు కూడా అలానే పేషెన్స్తో మంచి మంచి వీడియోస్ అన్ని ప్రతిరోజు పెడుతూ ఉండండి. నాకైతే 8 మంత్స్ టైం పట్టింది మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. బట్ అందులో కూడా మినీ మానిటైజేషన్ అండ్ ఫుల్ మానిటైజేషన్ ఉంటుంది. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అండ్ యూట్యూబ్ చేసిన వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు మానిటైజేషన్లో 2 టైప్స్ ఉంటుంది అని చెప్పి. మినీ మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్. అసలు మినీ మానిటైజేషన్ అంటే ఏంటి అంటే 500 సబ్స్క్రైబర్స్ రావాలి. సో ఛానల్ పెట్టిన ఒక 10-15 డేస్కి మనకి 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు. 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్ కంప్లీట్ చేయాలి. 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్ కంప్లీట్ చేయాలి. అండ్ తర్వాత 3000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్లో కంప్లీట్ చేయాలి. సో ఇది మినీ మానిటైజేషన్ క్రైటీరియా. సో నేనైతే 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్ కంప్లీట్ చేసుకొని ఎలిజిబుల్ అయ్యాను. సో మినీ మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి. మినీ మానిటైజేషన్ అప్లై చేసుకోకముందు డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది యూట్యూబ్లో, యూట్యూబ్ స్టూడియోలో డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. సో నాకు మినీ మానిటైజేషన్కి నేను ఎప్పుడైతే 3 మిలియన్ కంప్లీట్ చేసేసానో షార్ట్స్కి, నాకు అప్లై బటన్ ఎనేబుల్ అయ్యింది. సో నేను అప్లై బటన్ క్లిక్ చేయగానే నాకు 3 స్టెప్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ 3 స్టెప్స్ కూడా స్క్రీన్లో. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1 ఏంటి అంటే రివ్యూ బేస్. సో ఇది ఏంటి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయడానికి జస్ట్ 2 మినిట్స్ పని. సో మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదువుకొని మనం అగ్రీ చేస్తాము అంటే 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోయి ఇక్కడ మీకు చూపించినట్టు గ్రీన్ టిక్ మార్క్ వచ్చి సెకండ్ ప్రాసెస్కి వెళ్తుంది. సెకండ్ ప్రాసెస్ అడ్సెన్స్ పిన్. సో నాకైతే అడ్సెన్స్ పిన్ లేదు. సో నేనేం చేశాను అంటే, నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నేనంటూ ఒక పిన్ క్రియేట్ చేసుకోలేదు. సో ఆ పిన్ క్రియేట్ చేసుకోవడానికి నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. లైక్ మనం డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మన నేమ్, ఈమెయిల్ ఐడి ప్రతిదీ, మన పాన్ కార్డ్లో నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎలా ఉందో ఫర్ ష్యూర్గా అలా ఉన్న డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. సో అప్పుడైతేనే మనకి సెకండ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 48 అవర్స్ అని చెప్పారు. సో 48 అవర్స్కి కూడా నాకు కంప్లీట్ అవ్వలేదు. సో ఐ వాజ్ లిటరలీ అబ్బా అవుతుందా అవ్వదా ఏంటి అసలు అందరికీ వస్తుంది నాకే రావట్లేదు అని చెప్పి చాలా టెక్ వీడియోస్ కూడా చూశాను. అసలు అడ్సెన్స్ పిన్ అవ్వట్లేదు ఏంటి ఇన్ ప్రోగ్రెస్ స్టేట్లోనే ఉండిపోయింది. సో ఫైనలీ థర్డ్ డే నాది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యి సక్సెస్ అని చూపించి ఇక్కడ మీకు స్క్రీన్లో చూపించేటట్టు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయ్యి థర్డ్ స్టెప్ అనేది ఆటోమేటిక్గా ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయింది. అసలు థర్డ్ స్టెప్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇందులో థర్డ్ స్టెప్ అనేది యూట్యూబ్ వాళ్ళు వైలేషన్స్ చెక్ చేస్తారు. కాపీరైట్స్, మన వీడియోస్లో ఏవైనా కాపీరైట్స్ అయిపోయా అవన్నీ చెక్ చేసేసి ఇఫ్ ఇన్ కేస్ మనం ఎలిజిబుల్ కాకపోతే మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ చేయరు. సో బట్ అది కూడా ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. 3 డేస్ అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 2 వీక్ అవ్వచ్చు, 4 వీక్స్ అవ్వచ్చు. సో బట్ మనం వెయిట్ చేస్తుండాలి. నాదైతే 4 డేస్లో కంప్లీట్ అయింది. సో 4 డేస్లో నాది అది కంప్లీట్ అయిపోయి నేను మార్నింగే లేచి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి రీఫ్రెష్ చేసి చూసేసరికి
కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టు నాకు వచ్చింది. సో నేనైతే ఆ డే ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యానంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎలా అనిపించిందంటే ఏదో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మనకి పెద్ద జాబ్ వచ్చింది అన్నట్టు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా సరే చిన్న ఫస్ట్ నుంచి ఒక్క వీడియో నుంచి 1 సబ్స్క్రైబర్, 2 సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి మానిటైజేషన్ వరకు వచ్చామంటే హ్యాపీనెస్ మీ అందరికీ తెలుసు కదా! సో నేను చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎవ్రీవన్. అండ్ మానిటైజేషన్ ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంటుంది. నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్‌కమ్ ఎంత అని చెప్పి. సో నాకు యూట్యూబ్ నుంచి 1 రూపీ కూడా రాలేదు. ఎందుకంటే నాది మినీ మానిటైజేషనే కంప్లీట్ అయింది. సో మినీ మానిటైజేషనే అంటున్నారు కదా! దీనివల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా? మినీ మానిటైజేషన్ అంటే మీరిప్పుడు నా వీడియో చూసినప్పుడు కింద షేర్, రీమిక్స్, డౌన్లోడ్ అండ్ థ్యాంక్స్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. సో మీలో ఎవరైనా నా వీడియో చూసి చాలా బాగుంది అని అనిపించిన వాళ్ళు థ్యాంక్స్ ద్వారా నాకు అమౌంట్ పంపించడానికి అవుతుంది వాయిస్ ఆఫ్ చిలుకకి. బట్ అలాంటిది ఏం జరగదు నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎవరు మళ్ళీ వీడియోస్ చూస్తాం, లైక్ చేస్తాం, షేర్ చేస్తాం తప్ప అమౌంట్ అయితే ఇప్పుడు వరకు పంపించలేదు కదా! సో మినీ మానిటైజేషన్లో ఇదొకటి ఎనేబుల్ అవుతుంది. సో మినీ మానిటైజేషన్ అసలు మానిటైజేషన్ అయిపోయాక డాష్ బోర్డ్లో ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు స్క్రీన్ మీద లైక్ అటాచ్ చేస్తాను చూడండి. సో బిఫోర్ ఇలా ఉంటుంది, ఆఫ్టర్ ఇలా ఉంటుంది. సో మినీ మానిటైజేషన్ అయితే ఇలా అవుతుంది. సో ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఫుల్లీ మానిటైజేషన్ వీడియో. సో ఫుల్ మానిటైజేషన్ అంటే మీ అందరికీ తెలుసు కదా! సో దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 90 డేస్కి 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్ కంప్లీట్ చేయాలి. ఆర్ 365 డేస్కి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా మనకి ఎలానో వచ్చేస్తారు కాబట్టి 1000 సబ్స్క్రైబర్స్. సో అది కంప్లీట్ అయినప్పుడు మనకి ఫుల్లీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. సో ఫైనల్లీ మీ అందరూ నాకు ఆ డే కూడా తీసుకొస్తారు అని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ మీ వీడియో అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.